ఓయ్ డ్రెస్ ఎలా ఉంది? ఓయ్ డ్రెస్ ఎలా ఉంది? ఏమైంది దీనికి? పిలిచేది నిన్నేనే. డ్రెస్ ఎలా ఉంది? బాడీ ఉన్నోనికి 100 రూపాయల డ్రెస్ వేసినా సూపర్ గా ఉంటది. అంటే ఇప్పుడు నాకు ఈ డ్రెస్ బాగాలేదంట. డైరెక్ట్ మొహం మీదనే చెప్తే నమ్మేటట్టున్నావు కదా. నీ పుచ్చు మొహానికి నేను దొరకడమే మహా ఎక్కువ. అయినా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆత్మకథ రాయడానికి మంచి కంటెంట్ థింక్ చేస్తాను. ఎవరి ఆత్మకథ? ఇంకెవరిది? నీ ఆత్మకథనే. నువ్వు తొందరగా చచ్చిపోయి ఎప్పుడు ఆత్మ అవుతావు చెప్పు, రాయడం స్టార్ట్ చేస్తా. నువ్వు ఆత్మకథ రాయడం కోసం నన్ను చచ్చి ఆత్మగామంటావానే? అయితే ఏమైతుంది? నా కోసం ఆఫ్టర్ ఆత్మ కాలేవా? అదేమన్నా క్యారెక్టర్ అనుకుంటాను వానే, నువ్వు చెప్పగానే అవ్వడానికి. అయినా అంతలా రాయాలనుకుంటే నువ్వే చచ్చి ఆత్మవై నీ ఆత్మకథ నువ్వే రాసుకోవే. చిచ్చి, ఏ ఆత్మ దొరకకపోతే చివరికి నిన్ను చంపి నీ ఆత్మకథ రాత్తపో. ఏమి మన స్వాతి వాళ్ళ ఆయన పెట్టి టార్చర్ తట్టుకోలేక ఉరేసుకొని వచ్చిందట్నే. అవునా? ఎంత మంచి శుభవార్త చెప్పినవే. శుభవార్త ఏంది? అదేం ఊటి కోలే, ఉరేసుకొని చచ్చింది. అది నాకు శుభవార్తేనే. ఆత్మకథ రాయడానికి నాకు ఒక ఆత్మ దొరికింది. ఏం మాట్లాడుతున్నావే? ఆత్మకథ ఏంది? ఆత్మ దొరకడం ఏంది? నీకు ఇప్పుడు ఏం అర్థం కాదు. నేను బుక్ రాసి బుక్ రిలీజ్ అయినాక నీకే అర్థమవుతుంది. అబ్బా, స్వాతి ఆత్మను బంధించడానికి నాకు ఇప్పుడు ఒక మాంత్రికుడు కావాలి. ఈశ్వరన్న, ఓ ఇస్త్రీపేట ఈశ్వరన్న. అన్నా ఏందన్నా ఇట్లా వచ్చినావు? ఇస్త్రీలో ఏమైనా తేడా వచ్చినా? అదే ఇస్త్రీలో తేడా వస్తే నీ తాట తీయడానికి నా గ్యాంగ్ వేసుకొని వస్తా గానీ ఈ బ్యాగ్ పట్టుకొని ఎందుకు వస్తా? నువ్వు భలే చమత్కారంగా మాట్లాడుతున్నావు ఏందన్నా? అప్పుడప్పుడు అవతల వల్ల చెమడాలు కూడా తీస్తా గానీ ఈ బ్యాగ్ లో బట్టలు ఉన్నాయి. మంచిగా ఇసిరేసి ఇంటికి తెచ్చి. సరే అన్న, ఇస్త్రీ మంచిగా చేసుకుని పట్టుకత్తి. మంచిగా చేయి. అసలే కాస్ట్లీ బట్టలు కళామందిర్లో కొన్నా. నేను కలర్ నమ్ముకున్నా, కలర్ఫుల్ గా చేసి పెడతా. కలర్ఫుల్ గా అవసరం లేదు కానీ కలర్ తగ్గకుండా వచ్చాయి, సరేనా? బం బం బోలే బుం బుం చగలక. రండి స్వామి రండి. బాలిక నన్ను పిలిపించిన కారణం ఏంటి? నాకు మా ఫ్రెండ్ స్వాతి ఆత్మ కావాలి. అదేమన్నా బొమ్మనా బాలిక? అడగంగానే చేతులు పెట్టడానికి అది ఆత్మ, అంత తొందరగా చిక్కది. మీరే గట్లంటే ఎట్లా చెప్పండి స్వామి? మీతో కాదంటే చెప్పండి, నేను వేరే స్వామిని చూసుకుంటాను. అతను కాదు అనేది ఏది లేదు బాలిక. ఆత్మతో నీకేం పని? ఆత్మకథ రాయడానికి ఆత్మ కావాలి కదా స్వామి. బతికించావు బాలిక, ఇంకా ప్రేతాత్మ కథ రాస్తా అనలేదు. అబ్బా, మంచి ఐడియా ఇచ్చిండ్రు స్వామి. నెక్స్ట్ పార్ట్ 2 అదే రాస్తా. నువ్వు భలే స్పీడ్ ఉన్నావు బాలిక. ఇదే స్పీడ్ మెయింటైన్ చేయి బాలిక. నేను చిన్నప్పటి నుంచి అంతే స్వామి, స్పీడ్ తప్ప ఇంకేం తెలియదు. నిన్ను చూస్తేనే తెలుస్తున్నది కానీ ఆత్మను బంధించాలంటే 1,00,000 రూపాయలు అవుతాయి. దాందేముంది స్వామి, ఇప్పుడే ఇస్తే గానీ మీరు పని మొదలు పెట్టండి. ఏముంది బాలిక, 4 నిమ్మకాయలు పసుపు కుంకుమ పట్టుకురా పో. ఇప్పుడే పని మొదలు పెడతాం బాలిక. సరే, ఇప్పుడే తెస్తా. ఎస్, ఓకే. ఏంట్రా, పేపర్లో పడే సమస్యల కంటే నీ మొహం మీద ఎక్కువ సమస్యలు కనబడుతున్నాయి. ఇంతకీ ఏమైందిరా? నేను మోసపోయినరా? నీకు మోసపోవడు కొత్త ఏం కాదు కదరా. మోసపోయిన పద్ధతి కొత్త. సొల్లాపి సోది లేకుండా చెప్పు. ఎవరి మాట వినకుండా ఒకరి మాట విని మీ వదిన పెళ్లి చేసుకున్నా. నాకు వదిన లేదు కదా. నేను పెళ్లి చేసుకున్నది వరుసగా నీ వదిన అయితే కదరా. సరేలే, ఏదో ఒకటి. ఇంతకేమైందో చెప్పు. దానికి అనురాగం ఎక్కువ, మూర్ఖత్వం తక్కువ. దానికి భర్త అంటే గౌరవం తక్కువ, బద్ధకం ఎక్కువ. మొత్తానికి పెళ్ళైనాక బాగుపడలే, దగా పడ్డా అంటావు, అంతేనా? దగా పడ్డా దాని చేతిలో దండించబడుతున్నా.
అందుకే తొందరపడి పెళ్లి చేసుకోవద్దురా. అటేడు తరాలు ఇటేడు తరాలు చూసినాకనే పెళ్లి చేసుకోవాలిరా. ఆ తలరాత మంచిగా లేనప్పుడు ఎన్ని తరాలు చూస్తే లేవురా. అవును రో, నువ్వు చెప్పింది కూడా నిజమే. వెళ్ళి ఇంటికి వెళ్ళి తన్నిచ్చుకో పో. బం బం బోలే బుమ్ బుమ్ శకలక శకలక బం బం బుమ్ బుమ్ బోలే శకలక శకలక బుమ్ బుమ్ రాత్మా రాత్మా శకలక 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 రాత్మా 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 రా రా బాలిక ఇప్పుడే ఆత్మ చంద్రమండలం దాటి వస్తుంది. అయ్యో సామి, ఇంకా చంద్రమండలం కానే ఉన్నదా? తొందరగా రమ్మను, కథ రాయాలి. బూమ్ బూమ్ శకలక ఆత్మ 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 వచ్చింది 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 వచ్చింది. ఎవరు నువ్వు? ఆత్మవా? ఆత్మను కాదురా, దీనికి మగుండి, నీకు రంగు మగుండి. నీ మొగడా బాలిక? అవును సామి, నా మగుడే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ బుడబుక్కలు నేను బుడిబుక్కులని కాదు, బుంబం పోలే బుంబుం శకలక. బాబుగా మేము కాదు. ఇగో ఆయనే మాంత్రికుడు. ఇవాళ మా ఫ్రెండ్ స్వాతి చచ్చిపోయింది కదా, దాని ఆత్మను బంధించడానికి నేనే పిలిపించిన. అయినా దానాత్మతోని ఇంత అర్జెంట్ గా నీకేం పని పడ్డది? నేను ఆత్మకథ రాయాలని చెప్పిన కదా, ఆత్మకథ రాయాలంటే నాకు ఒక ఆత్మ కావాలి కదా, అందుకే ఈ సెటప్. స్వామి, ఆత్మ ఎందాక వచ్చిందో కనుక్కోండి, తొందరగా రమ్మని చెప్పండి. ఇంకెక్కడ ఆత్మ? నీ మొగుడు ఏంటితో ఉన్న ఆత్మ అటే వెళ్ళిపోయింది. మరి నా లచ్చ? ఇంకెక్కడి లక్ష? ఆ లక్ష పోయినట్టే. ఇంకో లక్ష ఇస్తే మళ్ళీ పోయినట్టు స్టార్ట్ చేస్తా. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావు అనుకో, నేను ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నా నాకే తెలియదు. నీ మొగుడు నీకన్నా స్పీడ్ ఉన్నాడు బాలిక. బొం బొం బోలే బొం బొం బోలే. నీ వల్ల లక్ష బొక్క, మీకెళ్ళి ఆత్మ అటే పోయింది. వస్తే ఆత్మకథ రాలంటే ఆత్మతో పని లేదే, మెదడులో మంచి ఆలోచన ఉండాలి. అది లేకనే కదా ఆత్మలను ఆవహిస్తానా? నువ్వు ఆత్మలను ఆవహించు కాదు, ఏదో ఒక ఆత్మ నిన్ను ఆవహిస్తుంది. ఏమైంది స్వామి, ఎటురుకుతున్నారు? ఆత్మను బంధించత్తున్నా. ఆత్మలు బంధించారా? ఎవరు? ఆనంద్ లేడమ్మా? ఆనందు ఆనందాన్ని వెతుక్కుంటూ పైకి వేయండు. పైకి అంటే దాబా మీదికా? కాదు, అంతకన్నా పైకి. అంతకన్నా పైకి నువ్వు పోలేదా? నేను పోతే ఆత్మకథ ఎవరు రాస్తారు? ఎవరు ఆత్మకథ? ఇంకెవరిది? నా మొగున ఆత్మకథ. నీ మొగన ఆత్మకథ ఏందమ్మా? అవును, వాడు చచ్చి ఆత్మ అయిండు కదా. ఆనందన్న చచ్చిపోయిందా? అవును, ఆత్మకథ రాయడానికి వాడిని నేనే చంపిన. నీ ఆత్మకథ కూడా రాయమంటావా? నాకు ఆత్మకథ అద్దమ్మా, బతుకుంటే బటన్ ఇల్లా అమ్ముకుంటా. ఆత్మకథ రాయడానికి ఒక్క ఆత్మ దొరుకుతలేదు. ఛీ, ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు.